నువ్వు చెప్పావు కదా, ఆడవాళ్ళు అలాగే భయపడతారు, చొరవ చూపించాలి అన్నావు కదా. అవును అన్నాను. అందుకే తను భయపడుతుందని అర్థం చేసుకుని నేనే చొరవ చూపించాను. తన చెయ్యి పట్టుకుని సెకండ్ హ్యాండ్ ఇచ్చి తన పేరు కూడా అడిగాను. విష్ణు మాత్రం గడ్డం కింద చెయ్యి పెట్టుకుని కళ్ళు పెద్దగా చేసి అవునా అని చాలా అడ్వాంటేజ్ తీసుకున్నావురా అని ఎగతాళిగా అంటాడు. ఇక వీళ్ళ కాపురం చేసినట్టే అనుకునే లావణ్య తన పని తను చూసుకుంటూ ఉంటుంది. తర్వాత ఏం చేశావు నాన్న అంటాడు ఎగతాళిగా. ఏం చేయలేదు, పాలు తీసి తాగేసి నిద్రపోయాను. ఒరేయ్ నిన్ను అంటూ గొంతు పట్టుకోవడానికి ముందుకు వస్తాడు విష్ణు. విష్ణు ఆగు అంటూ లావణ్య. ఎందుకు ఆగాలి? నిన్న ఎన్నిసార్లు ఎంతసేపు చెప్పి పంపించాను. అక్కడికి వెళ్ళాక పేరు మాత్రం అడిగి నిద్రపోయాడంట. సిగ్గు లేకుండా చెప్తున్నాడు. చీ పోరా అని సిగ్గా వాష్రూంలోకి వెళ్ళిపోతాడు విష్ణు. అన్నయ్య ఏంటిది ఇలా అయితే ఎలా? నాకేం అర్థం కావట్లేదు. లావణ్య సడన్గా అమ్మ గుడిలో పెళ్లి చేసి ఇంటికి తీసుకెళ్ళింది. వెంటనే నేను మీటింగ్కి వెళ్ళిపోయాను. సాయంత్రం ఫస్ట్ నైట్ అని చెప్పింది. ఏం చేయాలో అర్థం కాలేదు. తనతో ఎలా మాట్లాడాలో తెలియలేదు. నవ్వుతూ ప్రేమగా మాట్లాడితే సరిపోతుంది కదా. ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? అసలు నేను నీకు ఇలాంటి విషయాలు చెప్పకూడదు, కానీ చెప్పాల్సి వస్తుంది. నవ్వుతూ తనను పలకరిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ప్రతి దానికి అలా నవ్వడం, మన ఎమోషన్స్ని బయట చూపించడం, ఇవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళు చేస్తారంట. మనలాంటి వాళ్ళు చేయకూడదు. అప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన విష్ణు ఆ మాట వినగానే తన బుర్ర గిరగిరా తిరిగినట్టు అనిపిస్తుంది. లావణ్య అయితే ఆల్మోస్ట్ కళ్ళు తిరిగి పడిపోయింది. ఒరేయ్ నాకు ఈ మధ్య పెళ్ళయిందిరా, నా భార్యని చంపేస్తావా ఏంటి అంటూ తనకు లావణ్య మీద నీళ్లు చల్లి మరీ లేపుతాడు. నువ్వు పడుకోకు అంటూ డ్రెస్ వేసుకుని వచ్చి కూర్చుంటాడు. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఏ ఫీలింగ్ అయినా సరే బయట పెట్టకుండా ఇలా సీరియస్గా ఉండాలట. నవ్వడం, ఏడవడం, బాధపడడం, సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం, ఇవన్నీ మాలాంటి రాయల్ ఫ్యామిలీ వాళ్ళు చేయకూడదని అమ్మ చెప్పింది అంటాడు. ఈసారి లావణ్య కింద పడకుండా ముందుగానే పట్టుకుంటాడు విష్ణు. ఇలా ఎవరైనా చెప్తారా అని ఈ భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఏంటి మీ ఇద్దరు అలా చూస్తున్నారు? నేను చెప్పేది నిజం, కానీ వీళ్ళిద్దరిలో రియాక్షన్ లేదు. నేను 10th క్లాస్ ఈ హైదరాబాద్ సిటీకే ఫస్ట్ వచ్చాను. అప్పుడు చాలా హ్యాపీగా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తే నార్మల్గా ఓకే అంది. అదే విష్ణు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తే వాళ్ళ అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలుసా. నా కోసం స్వీట్ చేసి పెట్టింది వాళ్ళమ్మ. ఇంటికి వెళ్ళి ఆ విషయం చెప్పాను. వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కదా, అలాగే రియాక్ట్ అవుతారు అని చెప్పింది. అప్పుడు నాకు అర్థం కాలేదు. నువ్వు చెప్పేది మాకు అర్థం కావట్లేదులే అనుకుంటారు ఇద్దరు. ఆ తర్వాత ఇంటర్లో, ఎంసెట్లో, బిజినెస్ మేనేజ్మెంట్లో నేను గెలుస్తూ ఫస్ట్ ర్యాంకులో ఉన్నాను. ఫస్ట్ వచ్చాను. ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుండి కూడా వెరీ గుడ్ అనే మాట కూడా రాలేదు. కానీ కాలేజీలో, స్కూల్లో, యూనివర్సిటీలో మాత్రం అందరూ నన్ను బాగా అభినందించేవాళ్ళు. ఎందుకు అని చాలాసార్లు అడిగాను. అమ్మ ఎప్పుడూ ఇదే చెప్పేది. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళే జీవితంలో పైకొస్తారు, అంతేకాని ప్రతి చిన్నదానికి ఎక్సైట్ అవుతూ ఉంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది అని చెప్పింది. అన్నయ్య అమ్మ చెప్పిందని కాదు, నువ్వు కూడా ఆలోచించుకోవాలి కదా. కావాలంటే ఆఫీస్లో చూడు, మనం నవ్వుతూ ఉండి అందరితో కలిసిపోయి పని చేస్తే పని అవుతుందా? అలా కాకుండా ఇలా స్ట్రిక్ట్గా ఉంటే పనులన్నీ చకచక పోతున్నాయి కదా. ఆ తీరు నాకు నచ్చింది, అందుకే ఫాలో అవుతున్నాను. లావణ్యకి తల తీసుకెళ్ళి గోడకేసి కొట్టుకోవాలి అనిపిస్తుంది, కానీ రణవీర్ చాలా మంచివాడు. విష్ణుకు ఫ్రెండే, కానీ నన్ను తన సొంత అన్నయ్యలాగా చూసుకుంటాడు. అందుకనే ఆ తిక్కని భరిస్తూ ఉంది లావణ్య.
నీకు ఒక విషయం తెలుసా లావణ్య? ఇంట్లో పిన్ని, బాబాయ్, అత్తయ్య, మామయ్య, చెల్లెలు, మరదలు, అమ్మ, నాన్న అందరూ ఉన్నారు. కానీ ఏ రోజు వాళ్ళు నాతో మాట్లాడరు. అందరూ ఒకే ఇంట్లో ఉండి కూడా రణవీర్ని వెలివేస్తున్నట్టు అనిపించడంతో పాపం అనిపిస్తుంది లావణ్యకి. మా అమ్మతో కాకుండా నేను మాట్లాడే ఇంకొక అమ్మాయి ఉంది అంటే అది నువ్వే లావణ్య. అసలు విష్ణు లావణ్యకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నాకు హ్యాపీగా ఉన్నప్పుడు ఆ విషయాన్ని అందరితో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ అమ్మ వాళ్ళ అందరితో మాట్లాడే అవకాశం కూడా నాకు ఇవ్వదు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైనా వెన్ను తట్టి ధైర్యం చెప్తే బాగుండు అనిపిస్తుంది. కానీ అమ్మ ఎవరికి వాళ్ళే మోటివేట్ అవ్వాలి తప్ప ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్తుంది. ఇలా చాలాసార్లు అమ్మని అడగడం, తాను కాదనడం, అందుకే వదిలేసి నేను ఇలా ఉండిపోయాను. అందుకే ఆఫీస్లో కూడా ఎవరితో మాట్లాడను. జస్ట్ ఒక రోబోట్ లాగా పని నేను చేసుకోవడం తప్ప ఇంకేమీ లేదు. ఇంకొకసారి అనిపిస్తుంది ఇదే నా జీవితం అంటే ఇంకేమీ లేదా అనిపిస్తుంది. కానీ ఏం చేయాలో తెలియట్లేదు. చిన్నప్పటి నుంచి అమ్మ అదే చెప్తూ ఉంటుంది, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, మనకంటూ ఒక రాయల్టీ ఉండాలి, ఒక కింగ్ లాగా ఉండాలి, అంటే ఇలాగే ఉండాలి అని తన అభిప్రాయాన్ని నా పైన రుద్ది ఇలా చేసింది లావణ్య. సరే, ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. అది సరే, ఈరోజు వదినని బయటికి తీసుకెళ్ళొచ్చు కదా అని అడుగుతుంది లావణ్య. నా ఫీలింగ్స్ తనతో అయినా షేర్ చేసుకోవాలి అనుకుంటే తను చాలా భయపడిపోతుంది. భయపడడం ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఎవరికో సీరియస్గా ఉందట. వాళ్ళ ఆఖరి కోరిక తీర్చడం కోసం నన్ను పెళ్లి చేసుకున్నదట అమ్మ చెప్పింది. సో ఈ టైంలో తనకి ధైర్యం చెప్పాల్సింది నువ్వే. అందరూ కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి తనతో ప్రేమగా మాట్లాడాల్సింది కూడా నువ్వే. ఒకసారి ఫోన్ చేసి తను ఏం చేస్తుందో అడుగు. ఒకే ఇంట్లో ఉంటారు కదా, తన ఫోన్ నంబర్ నీకెందుకు అని అమ్మ ఇవ్వలేదు అంటాడు. వీళ్ళిద్దరూ ఆశ్చర్యంలో ఉండిపోతారు. మన హీరో గారు అక్కడి నుంచి జంపు. ఏంటి విషయం? ఇలా తను నీ ఫ్రెండే కదా, నువ్వైనా కొంచెం చెప్పొచ్చు కదా. మీకు అర్థం కావట్లేదు. ఆవిడ వాడి మనసులో ఎంత స్ట్రాంగ్గా ముద్రించిందో చూశావా? ఎంత చెప్పినా వినట్లేదు. తను చెప్పింది వేదం అన్నట్టు చేస్తున్నాడు. అదంతా అబద్ధమని వాడంతటా వాడే తెలుసుకునే వరకు మనం ఏమీ చేయలేము. మనం చెప్పినా వాడు వినడు. పైగా వీడు ఎంత సంపాదిస్తున్నాడో వాడికి తెలియదు. వాడికి ఎంత ఆస్తి ఉందో కూడా తెలియదు. తన ఖర్చులకి నెలకి 20,000 ఇస్తుంది అంతే. జైలు ఖైదీకి కూడా ఇన్ని రూల్స్ పెట్టరు. అసలు ఏంటిదంతా కదా. అందుకే అలాంటి విషయాలు మనం ఎక్కువ జోక్యం చేసుకోకూడదు. మనం జోక్యం చేసుకోవడం కాదు, చివరికి ఆ తిక్క భరించలేక వాడు కూడా సైలెంట్ అయ్యాడు. పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో. వెంటనే రణవీర్కి ఫోన్ చేసి, అన్నయ్య, ఇంతకీ వదిన పేరు చెప్పలేదు ఏంటి అని అడుగుతుంది. సునంద కాదు, సుగంధి, సునయన, ఇంకేదో చెప్పింది. ఈ 3 కాదు, ఇంకా ఏదో కొత్తగా వెరైటీగా ఉంది, నాకు గుర్తు రావట్లేదు. 2 సెకండ్ల తర్వాత తన పేరు సౌజన్య అని చెప్తాడు. అన్నయ్య, తన పేరు చాలా బాగుంది, నేను కూడా అదే చెప్పాను. సరే అని ఫోన్ పెట్టేస్తాడు. ఆఫీస్కి వెళ్తాడు. చాలా సీరియస్గా లోపలికి వెళ్తున్నాడు. అందరూ చూసి విష్ చేస్తున్నారు. ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వకుండా లోపలికి వెళ్తాడు. ఒక పాత ఫోటో తీసి చేతిలో పట్టుకుంటాడు. వాళ్ళ అమ్మ మెడ చుట్టూ చేతులు వేసి నవ్వుతూ హగ్ చేసుకుని ఉన్న ఫోటో అది. మళ్ళీ నీతో ఇలా ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ అంటూ ఆ ఫోటోని చూసి అనుకుంటాడు. ఆ రోజు సాయంత్రం రణవీర్ ఇంటికి వెళ్తాడు. అందరూ హాల్లోనే ఉంటారు. హాయ్ మా, ఇవాళ ఆఫీసులో అన్నీ ఏదో చెప్పబోతుంటే చెయ్యి అడ్డు పెట్టి ఆపుతుంది. నీలాంటి వాళ్ళు ఇలా చేయకూడదు, వెళ్ళు అని పంపిస్తుంది. నేను అసలు మాట్లాడకూడదా అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి బాల్కనీ దగ్గరికి వెళ్తాడు.
అక్కడ కొన్ని మొక్కలు ఉంటాయి, వాటికి వాటర్ పోస్తూ ఉంటాడు. అప్పుడే సౌజన్య లోపలికి వస్తుంది. పొద్దున తను విష్ చేశాడు కదా, విష్ చేయకపోతే బాగోదు అన్నట్టు గుడ్ ఈవినింగ్ అని నవ్వుతూ అంటుంది. ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేకుండా నవ్వుతున్న తన వైపు అలాగే చూస్తుంటాడు హీరో. సౌజన్య లోపలికి వచ్చేసరికి తను మొక్కలకి వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాడు. పొద్దున నన్ను విష్ చేశావు కదా, ఇప్పుడు విష్ చేయకపోతే బాగోదు అన్నట్టు తన దగ్గరికి వచ్చి నవ్వుతూ గుడ్ ఈవినింగ్ అంటుంది. ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా నవ్వుతూ ఉన్న తన వైపే చూస్తుంటాడు. ఎందుకో తెలియదు, తను చాలా హ్యాపీగా ఉన్నాడు అని తన మనసుకు అనిపిస్తుంది సౌజన్యకి. ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు అని అడుగుతుంది. ఆ మాటకి ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా మార్చకుండా ఈ విషయం నీకు ఎలా తెలిసింది అని అడుగుతాడు. ఏమో, మీ కళ్ళలో సంతోషం కనిపిస్తుంది. ఏంటి విషయం అని చాలా నార్మల్గా అంటుంది. ఈరోజు ఆఫీసులో ఒక పెద్ద కాంట్రాక్ట్ మనకి వచ్చింది, అందుకే నా సంతోషం అని క్యాజువల్గా చెప్తాడు. అంత పెద్ద కాంట్రాక్ట్ వస్తే అంత చిన్నగా చెప్తారేంటి? కంగ్రాచులేషన్ అంటూ దగ్గరకు వచ్చి తన చెయ్యి పట్టుకుని మరీ సెకండ్ హ్యాండ్ ఇస్తుంది. తను అలా ఇవ్వగానే నవ్వుతూ ఉన్న తన వైపు అలాగే మైమర్చిపోయి చూస్తుంటాడు. ఎందుకంటే తన నవ్వు అంతగా కట్టిపడేస్తుంది రణవీర్ని. ఇంత పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది కదా, కనీసం ఒక స్వీట్ కూడా ఇవ్వరా? ఎందుకో తెలియదు, నా దగ్గర డబ్బులు లేవని చెప్పడానికి చాలా మొహమాటంగా అనిపిస్తుంది రణవీర్కి. సరే మీరు ఎలాగో స్వీటు ఇవ్వలేదు కదా అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో ఓపెన్ చేసి చూస్తుంది. ఏమైనా ఉన్నాయేమో అన్నట్లు. అనుకోకుండా ఒక చిన్న చాక్లెట్ కనిపిస్తుంది. వెంటనే అది ఓపెన్ చేసి ఒక బైట్ తీసి కంగ్రాచులేషన్ అంటూ తనకి ఇస్తుంది. ఎందుకో తెలియదు, తను అలా చేస్తే చేత్తో తీసుకుంటారు అని సౌజన్య అనుకుంది. కానీ ఏవో జ్ఞాపకాలు అలా వచ్చి వెళ్తూ ఉంటాయి. వెంటనే అలాగే వంగి ఆ చేతుల్లో ఉన్న చాక్లెట్ని నోటితో అందుకుంటాడు రణవీర్. అలా తాకగానే తన పెదవులు మీసాలు సౌజన్య చేతికి తాకుతాయి. తనకి అలజడిగా అనిపించి చాక్లెట్ తీసుకోగానే చేతిని వెంటనే వెనక్కి తీసుకుంటుంది. థ్యాంక్స్, నన్ను విష్ చేసి స్వీట్ ఇచ్చినందుకు అని చాలా ఎక్స్చేంజ్ అవుతూ మాట్లాడుతాడు. కానీ ఆ ఎక్స్ప్రెషన్కి తగ్గట్టు ఫేస్లో ఫీలింగ్స్ మారట్లేదు. ఎందుకు ఇంత చిన్న విషయానికి ఎంత ఎక్సైట్ అవుతున్నావు అర్థం కాదు సౌజన్యకి. మీ అమ్మగారికి మీరు అంటే చాలా ఇష్టం కదా, ఈ విషయం తనకి చెప్పారా? చెప్పగానే మిమ్మల్ని విష్ చేసి భారీ ఎత్తున ఇంట్లో ఐటమ్ చేయించారా? ఇంతకీ ఏ రకాల స్వీట్లు చేయించారు అని ఏవేవో అడుగుతూ ఉంటుంది. రణవీర్ దగ్గర నుంచి సమాధానం ఉండదు. సడన్గా సైలెంట్ అవుతాడు. సరే, ఇక విషయం మాట్లాడకుండా ఓకే, ఇంట్లో ఉంటున్నాం, ఒకే రూమ్లో అడ్జస్ట్ అవుతున్నాం, కనీసం ఫ్రెండ్స్లా ఉందామా అంటూ చెయ్యి ముందుకు చాపుతుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ చేతిని పట్టుకుంటాడు. ఏదో దూరమైన పెన్నిది దగ్గర అయినట్టు. చాలా చిరాగ్గా ఉంది అని చెప్పి ఇక ఫ్రెష్ అయి వచ్చే వరకు కూడా తను అక్కడే ఉంటాడు. ఏదో చెప్పాలని పదే తన వైపు చూస్తున్నాడు. ఏమైనా మాట్లాడాలా? రాత్రి సోఫాలో చాలా ఇబ్బంది పడుతూ పడుకున్నావు కదా, పర్లేదు బెడ్ మీద పడుకో అంటాడు. ఇప్పుడు సౌజన్య ఏం మాట్లాడదు. ఇద్దరిలోనూ ఏదో బాధ. ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోలేకపోతున్నారు. అక్కడే ఉన్న సీజర్ తీసుకొని అందమైన రోజా పువ్వుని కట్ చేసి, ఈ పువ్వు ఎంత అందంగా ఉందో, నువ్వు కూడా అలా ఉన్నావు, ఇది పెట్టుకో అంటూ తన చేతికి ఇస్తాడు. ఆశ్చర్యంగా చూస్తుంది సౌజన్య. లావణ్య పొద్దున తన ఫోన్ నంబర్ లేదు అన్నందుకు సీరియస్గా చూసింది కదా, ఆ విషయం గుర్తొచ్చి నీ ఫోన్ నంబర్ ఇస్తారా అని మొహమాటంగా అడుగుతాడు. అయ్యో దానికేముంది అంటూ చొరవగా తన సెల్ తీసుకుని నెంబర్ ఫీడ్ చేసి తన సెల్కి మిస్డ్ కాల్ ఇస్తుంది. నిజానికి ఇది చాలా బాగుంది. రూమ్ పక్కన చిన్న బాల్కనీ, చిన్నదేం కాదు చాలా పెద్ద బాల్కనీ. ఈ బాల్కనీ నిండా పచ్చని చెట్లు. ఇవన్నీ చిన్నవి కాదు, చెట్లు అనకూడదు, మొక్కలు అని అనాలి.
అంటూ సరిచేస్తాడు. సరే సరే ఏదైతే ఏంటి, ఇంత పచ్చగా ఉంటే ఎంత బాగుందో అంటూ అటు ఇటు తిరుగుతూ ఆ మొక్కల్ని తాకుతూ చూస్తూ అంటుంది. ఎందుకో తెలియదు, తన సంతోషాన్ని చూస్తే మనసంతా హాయిగా అనిపిస్తుంది రణవీర్కి. కావాలంటే నువ్వు రోజు ఒక పువ్వు కోసి పెట్టుకో అంటాడు. నేను పెట్టుకోవడం కాదు, నీకు నచ్చిన పువ్వు రోజు ఇవ్వండి, పెట్టుకుంటాను. సరే నాకు కొంచెం పని ఉంది అంటూ వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉన్నారు. ఒకలా ఉన్నారు, ఇక్కడ మీరు ఇంకొకలాగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఏంటో అనుకుంటూ తను కూడా లోపలికి వస్తుంది. ఇక వరుణ్ అంటే రణవీర్ వాళ్ళ తమ్ముడు, మేఘన జగన్ వాళ్ళ చెల్లెలు. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఇంట్లో అందరూ ఎప్పుడో డిసైడ్ చేశారు. అలాగే మాలిని, శాలిని వాళ్ళిద్దరితో పాటు వీళ్ళు కూడా నలుగురు కలిసి ఒకే కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. ఆ కాలేజీ కూడా వీళ్ళదే కాబట్టి అక్కడ వీళ్ళు నలుగురు ఆడిందే ఆట, పాడిందే పాట. వాళ్ళని ఎదిరించే వారెవరూ లేరు. ఇక కొత్త వాళ్ళు లోపలికి వస్తూ ఉండగా వీళ్ళని నలుగురు పిలిచి వాళ్ళని ర్యాగింగ్ చేస్తూ ఏడిపిస్తూ ఉంటారు. ఎవరు ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే కాలేజీ వాళ్ళది కదా.